మీరు బీకామ్, బీబీఏ, ఎంబీఏ, ఎంకామ్ లేదా ఏదైనా డిగ్రీ చేసినా ఎంఎన్సీలో అకౌంట్ జాబ్ చేయాలనుకుంటున్నారా? లేదా ఇప్పటికే అకౌంట్స్‌లో పనిచేస్తున్నా సాలరీ గ్రోత్ లేదని ఫీల్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు నేను మీకు జీరో నుంచి ఎంఎన్సీలో రికార్డ్ టు రిపోర్ట్ ప్రొఫెషనల్ అయ్యే కంప్లీట్ రోడ్ మ్యాప్ చెప్తాను. ఈ రోడ్ మ్యాప్ ఫాలో అయితే ఏం నేర్చుకోవాలి? ఏ ఆర్డర్‌లు నేర్చుకోవాలి? ఎంత టైం పడుతుంది? ఎలా ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి? ఎలా జాబ్ తెచ్చుకోవాలి? అన్నీ క్లియర్ అవుతాయి. అయితే వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్ మనం ఆర్ట్ ప్రొఫెషనల్ కావాలి అంటే ముందుగా మనకి అకౌంటింగ్ బేసిక్స్ తెలిసి ఉండాలి. లైక్ మనం ఒక హౌస్ కట్టాలి అంటే స్ట్రాంగ్‌గా ఫౌండేషన్ ఉండాలి. అలాగే ఆర్ట్ వర్క్ కెరీర్‌కి ఫౌండేషన్ అంటే అకౌంటింగ్ బేసిక్స్. చాలామంది డైరెక్ట్ ఎస్ఐపీ నేర్చుకోవాలని చూస్తారు. కానీ అకౌంటింగ్ బేసిక్స్ లేకపోతే ఎస్ఐపీ కూడా ఉపయోగం ఉండదు. ముందుగా మీరు ఈ టాపిక్స్ నేర్చుకోండి. లైక్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి? గోనెల్ రూల్స్ అంటే ఏంటి? డెబిట్ అండ్ క్రెడిట్ అంటే ఏంటి? జనరల్ ఎంట్రీస్ ఎలా ప్రిపేర్ చేస్తాము? ఎలా పోస్ట్ చేస్తాము? లెడ్జర్ ఎలా చెక్ చేస్తాము? ట్రయల్ బ్యాలెన్స్ ఎలా చూస్తాము? బ్యాలెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేస్తాము? ఇన్‌కమ్ స్టేట్మెంట్స్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ ఎలా చూస్తామనేది మీకు కంప్లీట్ క్లారిటీ ఉండాలి. ఇవి అర్థమైతే ఆర్‌టుఆర్‌లో 40% పని కంప్లీట్ అయినట్టే. నా సజెషన్ ఏందంటే కాన్సెప్ట్స్‌ని కేవలం డెఫినిషన్‌లా కాకుండా ప్రతి టాపిక్‌ని ఒక కంపెనీ ఎగ్జాంపుల్స్‌తో తీసుకోండి. అండ్ స్టెప్ 2 ఆర్‌టుఆర్ ప్రాసెస్. ఇక్కడ అకౌంటింగ్ తర్వాత వచ్చే స్టెప్ అనమాట రికార్డ్ టు రిపోర్ట్ ప్రాసెస్. ఇక్కడ చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతారు. ఆర్‌టుఆర్ అంటే ఒక్క ప్రాసెస్ కాదు. చాలా యాక్టివిటీస్‌కి కలిపి ఆర్‌టుఆర్ అవుతుంది. ఉదాహరణకు జనరల్ ఎంట్రీ పోస్టింగ్, జనరల్ లెడ్జర్, బ్యాంక్ రీకన్సిలేషన్స్, ఫిక్స్డ్ అసెట్స్, డిప్రిషియేషన్, అక్రూయల్స్, ప్రీపేమెంట్స్, ఇంటర్ కంపెనీ అకౌంటింగ్, బ్యాలెన్స్ షీట్ రీకన్సిలేషన్, మంత్ ఎండ్ క్లోజింగ్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్. ఈ ప్రాసెస్‌లన్నీ ఎలా కనెక్ట్ అవుతాయో అర్థం చేసుకోవాలి. ప్రతి ప్రాసెస్‌ని ఒక రియల్ టైమ్ కంపెనీ స్టోరీతో ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఇంటర్వ్యూలో కూడా కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ ఎక్సెల్. అకౌంట్స్ ప్రొఫెషనల్స్‌కి ఎక్సెల్ అంటే ఒక ఆయుధం అని చెప్పొచ్చు. ఎక్సెల్ రాకపోతే ఎంఎన్సీలో వర్క్ చేయడం చాలా కష్టమవుతుంది. కానీ ఇక్కడ మీరు అడ్వాన్స్ ఎక్సెల్ మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు బేసిక్ ఎక్సెల్‌తో పాటు ఈ ఫంక్షన్స్ మాత్రం తప్పకుండా నేర్చుకోండి. లైక్ వీలుకప్ ఫార్ములా ఎలా యూజ్ చేస్తాము? ఎక్స్ లుకప్ అంటే ఏంటి? ఇఫ్ కండిషన్ ఎలా ఉపయోగమవుతుంది? సమ్ ఇఫ్స్ ఎలాగా? కౌంట్ ఇఫ్స్ ఎలాగా? పైవోట్ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాం? ఫిల్టర్స్ ఎలా ఇస్తాం? కండిషనల్ ఫార్మాటింగ్ అంటే ఏంటి? డేటా వాల్యుయేషన్ ఎలా చేస్తాం? అలాగే షార్ట్ కట్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. రోజుకు ఒక గంట ప్రాక్టీస్ చేస్తే ఒక నెలలో మంచి కాన్ఫిడెన్స్ అయితే మీకొస్తుంది. అండ్ నెక్స్ట్ ఈఆర్‌పీ సాఫ్ట్‌వేర్స్. ఇప్పుడు ఈఆర్‌పీ సాఫ్ట్‌వేర్ గురించి చూస్తున్నట్టయితే ప్రపంచంలోని పెద్ద ఎంఎన్‌సీ‌ల్లో ఎక్కువగా ఎస్ఏపీ లేదా ఆర్కిల్ ఈఆర్‌పీ ఉపయోగిస్తారు. మీకు ఎస్ఏపీ స్క్రీన్ ఎలా ఉంటుంది? జనరల్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తారు? జనరల్ లెడ్జర్ ఎలా చూస్తారు? రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేస్తారు? అనే బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఎస్ఏపీ తెలియటం వల్ల ఇంటర్వ్యూలో మీ ప్రొఫైల్‌కి ఎక్స్‌ట్రా వాల్యూ వస్తుంది. ఆర్కిల్ ఈఆర్‌పీ గురించి కూడా బేసిక్ నావిగేషన్ నేర్చుకుంటే మంచిది. అండ్ ఇవే కాకుండా మార్కెట్‌లో ఇంకేదైనా ఈఆర్‌పీ టూల్స్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మంత్ ఎండ్ క్లోజింగ్. ఆర్ట్ ప్రొఫెషనల్ లైఫ్‌లో అత్యంత ఇంపార్టెంట్ టైమ్ మంత్ ఎండ్ క్లోజింగ్. ఈ సమయంలో చాలా రిపోర్ట్స్ ప్రిపేర్ చేయాలి. రీకన్సిలేషన్ కంప్లీట్ చేయాలి. జనరల్ ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. మేనేజ్మెంట్‌కి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఇవ్వాలి. ఇంటర్వ్యూలో ఎక్కువ ప్రాక్టికల్ క్వెషన్స్ కూడా మంత్ ఎండ్ క్లోజింగ్ మీదే వస్తాయి. అందుకే దీన్ని పూర్తిగా ప్రాక్టీస్ చేయండి. మీకు వీటన్నిటి మీద నాలెడ్జ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి ఇంటర్వ్యూ ప్రిపరేషన్. చాలామంది నాలెడ్జ్ ఉన్న ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ప్రిపరేషన్ సరిగ్గా ఉండదు. ఈ క్వెషన్స్‌కి రెడీ అవ్వండి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. వాట్ ఈస్ ఆర్ట్ టువర్? ఎక్స్‌ప్లెయిన్ జనరల్ ఎంట్రీ, మంత్ ఎండ్ క్లోజింగ్ ప్రాసెస్, బ్యాంక్ రీకన్సిలేషన్స్, అక్రూయల్ వాస్ ప్రీపెయిడ్, డిప్రిషియేషన్, బ్యాలెన్స్ షీట్ రీకన్సిలేషన్, ఇంటర్ కంపెనీ రీకన్సిలేషన్స్. అలాగే మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేయండి. మీ ఆన్సర్స్‌ని వాయిస్ రికార్డ్ చేసి వినండి. ఇది చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జాబ్ సెర్చ్ అనమాట. ఇప్పుడు నార్మల్‌గా మనం ఏ విధంగా జాబ్ సెర్చ్ చేయాలి? ఇది మనకి చివరి స్టెప్ అనమాట. రెజ్యూమ్‌ని ఏటీఎస్ ఫ్రెండ్లీగా తయారు చేయండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ కంప్లీట్ చేయండి. నౌకరీ లింక్డ్ఇన్ కంపెనీల కెరీర్ పేజెస్‌లో అప్లై చేయండి. రిఫరల్ కోసం ప్రయత్నించండి. రోజుకి కనీసం 10, 15 జాబ్స్‌కి అప్లై చేయండి. ఇంటర్వ్యూ కాల్స్ వచ్చినప్పుడు ప్రతి ఇంటర్వ్యూ లెర్నింగ్ ఆపర్చునిటీగా తీసుకోండి. అండ్ కంక్లూజన్ వచ్చేసరికి మనం ఒక్కసారి కంప్లీట్ రోడ్ మ్యాప్ చూద్దాం. ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలి? అకౌంటింగ్ బేసిక్స్. అండ్ తర్వాత రికార్డ్ టు రిపోర్ట్ ప్రాసెస్. తర్వాత చాలా ఇంపార్టెంట్ అండి ఎంఎస్ ఎక్సెల్. అండ్ నెక్స్ట్ ఏదైనా ఈఆర్‌పీ సాఫ్ట్‌వేర్ లైక్ ఎస్ఏపీ కానివ్వండి, ఆర్కిల్ కానీ ఏదైనా ఒక ఈఆర్‌పీ సాఫ్ట్‌వేర్ చూస్తాం. అండ్ తర్వాత మంత్ ఎండ్ క్లోజింగ్ ఎలా వర్క్ అవుతుంది? అండ్ తర్వాత ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎలా చేయాలి? అండ్ జాబ్స్‌కి ఎలా అప్లై చేయాలి? ఈ 7 స్టెప్స్‌ని సరైన ఆర్డర్‌లో ఫాలో చేస్తే మీరు కూడా ఒక ఎంఎన్‌సీలో ఆర్ట్ ప్రొఫెషనల్ కావచ్చు. గుర్తుంచుకోండి, జాబ్ రావడం అదృష్టం కాదు, ప్రిపరేషన్‌కి వచ్చే ఒక మంచి రివార్డ్ అని చెప్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.